హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 88వ భాగం. ఏమైంది అత్తయ్య మీకు? సడన్గా ఇలా ఎందుకు అడుగుతున్నారు? సంజయ్, నేను చాలా సంతోషంగా ఉన్నా. కనిపిస్తుంది కదా అని అంది రాహిణి. ఏం కనిపిస్తుంది రాహిణి? నాకేం కనిపించటం లేదు. నా కొడుకు నువ్వు ఎడమొహం పెడమొహం పెట్టుకున్నట్టే కనిపిస్తున్నారు. పెళ్ళైన వాళ్ళు ఇలా ఉంటున్నారా? మీరు స్నేహానికి మించి ముందుకు పోవట్లేదు. ఇలా అయితే మీ జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలా ఆగిపోతుంది. అది నాకు ఇష్టం లేదు రాహిణి అని రాహిణి చేతిని నొక్కి పట్టుకొని, నేను చెప్పేది విను రాహిణి. నీ గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుని నాశనం చేసుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఇది నా కొడుకు మీద ప్రేమతో చెప్తున్నాను అనుకుంటే అది నీ భ్రమ. నేను కేవలం నీ సంతోషం కూడా ఆలోచించే చెప్తున్నాను. నా కొడుకు నువ్వు మా కళ్ళెదురుగా సంతోషంగా ఉంటే చూడాలని ఉంది. త్వరలో మీ బిడ్డని ఎత్తుకోవాలని ఆశపడుతున్నాను. నా ఆశలో ఎటువంటి స్వార్థం లేదు కదా, ఆలోచించు అని అంటే రాహిణి మౌనంగా ఉండిపోయింది. సరే, ఇదంతా పక్కన పెట్టు. నా కొడుకు మీద నీ అభిప్రాయం ఏంటి? ఇన్ని నెలలుగా వాడితో కలిసి ఉన్నావు కదా, ఏదో ఒక అభిప్రాయం వచ్చే ఉంటుంది కదా. చెప్పు, ఎలా అనిపిస్తున్నాడు వాడు నీకు అని అడిగారు. అప్పటికైనా రాహిణి మనసులో సంజయ్ మీద ఫీలింగ్స్ చెప్తుందేమో అని. రాహిణికి ఎలా చెప్పాలో అర్థం కాక, సంజయ్ ది బెస్ట్ హస్బెండ్ అత్తయ్య. చెప్పుకోవటానికి ఒక్క రిమార్క్ కూడా లేదు. అంత మంచివాడు నా భర్త అవ్వటం నిజంగా నా అదృష్టంగానే భావిస్తున్నాను. నేను ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎప్పటికీ నిందించను. అంత మంచి వ్యక్తిని కానీ నాకు భర్తగా చేసినందుకు రుణపడిపోయాను అని అంటే, మరి భర్తగా యాక్సెప్ట్ చేసిన దానివి లైఫ్ స్టార్ట్ చేయటానికి ఏమవుతుంది, ఏం ఆపుతుంది నిన్ను రాహిణి? ఒకవేళ వికాస్ని ఇష్టపడుతున్నావా ఇంకా అని అంటే, నో వే అత్తయ్య. ఏ రోజైతే సంజయ్తో నా పెళ్ళయిందో ఆ రోజునే వికాస్ని నా మనసులో నుంచి తీసేశాను. అతను ఇప్పుడు నా దృష్టిలో కేవలం నన్ను మోసం చేసిన వ్యక్తి మాత్రమే. కనీసం నా భావ స్థానంలో కూడా లేడు. అతని గురించి మాట్లాడద్దు అని కోపంగా అంది రాహిణి. అయితే వికాస్ కోసం ఆలోచించట్లేదు. మరి ఇంకేంటి, మా వాడితో నీకు సరిపడదు అనుకుంటున్నావా? లేదంటే నీ స్టేటస్కి వాడు తగడు అనుకుంటున్నావా అని కంగారుగా అడిగారు కమల గారు. ఏం మాటలవి అత్తయ్యా అంటూ రాహిణి చిరుకోపంగా అంటూ, ఏనాడైనా నేను అలా బిహేవ్ చేశానా? నా బిహేవియర్ మీకు అలా అనిపించిందా అని అడిగి, నేనెప్పుడు నా భర్తని తక్కువ చేయలేదు అత్తయ్య. ఆయన నా సర్వస్వం అని అనుకుంటున్నాను అని అంది. మరి ఎందుకు మీరు ఇంకా దగ్గర కాలేకపోతున్నారు రాహిణి అని అసహనంగా అడిగారు కమల గారు. నా వైపు నుంచి ఎటువంటి లోపం లేదు అత్తయ్య. నేను సంజయ్కి దగ్గర అవ్వాలని అనుకుంటున్నాను, కానీ ఆడపిల్లగా ఓపెన్గా ఎలా చెప్పమంటారు? మీరే చెప్పండి. ఇన్ని నెలల్లో సంజయ్ ఏంటో నాకు పూర్తిగా అర్థమయ్యాక సంజయ్ మీద ప్రేమ మొదలైంది. ఇంత ఈజీగా ఎలా ప్రేమించావు, ఎలా నీ బావని మర్చిపోయావు అని అడగకండి. జీవితం ఇది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే బావ చేసిన మోసం తట్టుకోలేని నా మనసు సంజయ్ని ఈజీగా యాక్సెప్ట్ చేయమని చెప్పింది. పైగా సంజయ్ కేరింగ్ నాకు ఇంకెవరిని గుర్తు రానివ్వదు. అంత బాగా చూసుకుంటున్నాడు. ఈ విషయంలో నేను ఈజీగా మూవ్ ఆన్ అయిపోయాను అత్తయ్య. ఇక్కడ సంజయ్నే ప్రాబ్లం. నన్ను ఇంకా తన భార్యగా చూడట్లేదు. ఇంకా మేడం దగ్గరే ఆగిపోయాడు. తన యజమాని కూతురుగానే చూస్తున్నాడు. ఇక నన్నేం చేయమంటారు, మీరే చెప్పండి అని అసహనంగా అడిగి, మీరు ఒక్కసారి మీ అబ్బాయిని కనుక్కోండి అత్తయ్య. మీ అబ్బాయికి నేనంటే ఇష్టమో లేదో అని అంది రాహిణి. నా కొడుకుకి నువ్వంటే చాలా ఇష్టం రాహిణి. ఆ విషయం నాకు ఇప్పుడు కాదు, ఎప్పుడో అర్థమైంది మీ పెళ్ళైన నెల రోజులకే. కానీ వాడు నీ వైపు నుంచి మూవ్ కోరుకుంటున్నాడేమో. సరే, ఇదంతా పక్కన పెట్టు. మేము ఒక 15 రోజులు తీర్థయాత్రలకు వెళ్తున్నాము, డివోషనల్ ట్రిప్.
అన్నీ కవర్ చేసుకొని రావటానికి 15 రోజుల పైనే పట్టచ్చు. చెప్పలేను. నేను మీ మావయ్య ఉండం కాబట్టి మీరు కనీసం ఇప్పటికైనా కొంచెం ముందుకు అడుగులు వేయండి. నీ వైపు ఇష్టం ఉంది, అటు సంజయ్ వైపు ఇష్టం ఉంది. ఎవరో ఒకరు ముందుకు అడుగు వేయబోతే జీవితం అక్కడే ఆగిపోతుంది. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిన్ను నా కూతురుగా అనుకున్నాను కాబట్టి చెప్తున్నాను. వాడితో చెప్పచ్చు కదా అని అడగచ్చు నువ్వు. కానీ వాడికి చెప్పినా మేడంకి ఇష్టం లేకుండా నేను ఎలా ముందుకు వేయను అమ్మా అని అంటాడు. నాకు తెలుసు. అందుకే ఒక్కసారి నువ్వు వాడితో మనసు విప్పి మాట్లాడు. ఇంకా ఎన్నాళ్ళని దూరంగా ఉంటావు చెప్పు. నీరజ పెళ్ళి కూడా అయిపోయింది. గిల్టీ ఫీలింగ్ లేకుండా వాళ్ళు సంతోషంగా లైఫ్ కూడా స్టార్ట్ చేశారు. మీరు తన పెళ్ళికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నది కూడా చూశారు. ఇప్పుడు నీరజ ప్రెగ్నెంట్ కూడా. ఆ విషయం నీకు కూడా తెలుసు అని అనగానే రాహిణి అవును అని అంది భయంగా. నువ్వు వాడికి నీ నోటితో ఏదీ చెప్పాల్సిన అవసరం లేదు రాహిణి. కేవలం చేతలతో చెప్పు. అంటే నీ చేతల్లో వాడికి వాడంటే నీకెంత ఇష్టమో చూపించు. అది ఎలానో నువ్వే తెలుసుకో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. భర్త దగ్గర భార్య ఎలా బిహేవ్ చేయాలో నీకు తెలుసని నేను అనుకుంటున్నాను. ఇక మీరిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము తిరిగి వచ్చేసరికల్లా నువ్వు నా కొడుకు ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉన్నట్టు మాకు కనిపించాలి రాహిణి. ఇదే నేను నీ నుంచి కోరుకునేది. ప్లీజ్, నువ్వు అర్థం చేసుకుంటావు కదా? లేదా నేను కోడలు కాబట్టి నాకు ఇలా చెప్తుంది, బలవంతం చేస్తుంది అని అనుకుంటావా అని అంటే నేనెప్పుడూ అలా అనుకోను అత్తయ్య. మిమ్మల్ని నిజంగానే నేను నా తల్లి స్థానంలో చూశాను. అటువంటి మిమ్మల్ని నేను ఎందుకు అలా అనుకుంటాను చెప్పండి. నేను ఎప్పుడూ అలా పొరపాటును కూడా అనుకోను. మీరు కంగారు పడకండి. నేను ట్రై చేస్తాను అత్తయ్య. నా ఇంటెన్షన్ సంజయ్కి అర్థమయ్యేలా చేయటానికి. కానీ సంజయ్ అర్థం చేసుకోకపోతే నేను మాత్రం ఏం చేయలేను అని అనటంతో కమల్ గారు సంతోషంగా నువ్వైతే ట్రై చేయి. వాడు అర్థం చేసుకోలేదంటే ఎలానో కాల్స్లో టచ్లోనే ఉంటాం కదా. నేను చెప్తాను వాడిని ఎలా లైన్లోకి పెట్టాలో అని అంటే సరే అని తల ఊపింది రాహిణి కొంచెం భయంగానే. మనసులో ఎలా సంజయ్కి తన మనసులో మాట చెప్పాలని ఆలోచిస్తూ. అనుకున్నట్టుగా తర్వాత రోజు సంజయ్కి చెప్పి కమల్ గారు మూర్తి గారు ఇద్దరూ కూడా డివోషనల్ ట్రిప్కి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు రాహిణికి గట్టిగా చెప్పారు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. రాహిణి కూడా సరే అని చెప్పింది. తల్లిదండ్రులు వెళ్ళాక ఈ సడన్ ట్రిప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు మేడం అని అంటే రాహిణి నవ్వేసి పద ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాయంత్రం ఎప్పటికలా ఇంటికి వచ్చేసరికి సంజయ్ అలసటగా సోఫాలో వాలితే రాహిణి సంజయ్ కోసం తన కోసం కాఫీ వాటర్ తీసుకువచ్చింది. అది చూసి అయ్యో మేడం మీకెందుకు శ్రమ అని సంజయ్ ట్రే తీసుకొని పక్కన పెడుతూ మీరు నాతో పాటు అలసిపోయారు మేడం, నాతో సమానంగా పనిచేస్తున్నారు అని చిరుకోపంగా అంటూ తాగండి అని కాఫీ కప్ ఇస్తుంటే రాహిణి కావాలని సంజయ్ పక్కకి వెళ్ళి సంజయ్కి తగిలేలా కూర్చుని కాఫీ కప్ నోటి దగ్గర పెట్టుకోగానే సంజయ్ విచిత్రంగా రాహిణి వైపు చూస్తూ అనుకోకుండా జరిగింది అనుకొని పట్టించుకోకుండా తన కాఫీ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయి వస్తాను అంటూ రూమ్లోకి వెళ్ళిపోతే రాహిణి వెళ్తున్న సంజయ్ వైపు అలకగా చూసి ఈ సంజయ్కి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏమో చూద్దాం, ఈ నైట్ ఏమైనా అర్థం చేసుకుంటాడేమో అని అనుకుని తన ప్రయత్నాలు తను చేస్తుంది. సంజయ్ తిరిగి వచ్చేలోపు చాలా సింపుల్గా ఉండేలా స్నాక్స్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇచ్చింది. అది చూసి సంజయ్ చిరుకోపంగా చెప్పాను కదా మేడం మీకు ఈ పనులన్నీ పెట్టుకోవద్దని, ఎందుకు చేస్తున్నారు అని అరుస్తుంటే నా భర్తకి ఈ మాత్రం చేయటం కూడా వద్దా ఏంటి, మరీ చెప్తున్నావు నువ్వు
అత్తయ్య కూడా లేదు. మరి నేను కాక ఎవరు చేస్తారేంటి అని అంటే, మేడం మీరిలా మాట్లాడకండి, నాకు బాధగా ఉంటుంది. నేనున్నాను కదా, నేను చేస్తాను కదా. డిన్నర్ మాత్రం నేను రెడీ చేస్తాను, మీరు వంటగదిలోకి వెళ్ళొద్దు అని చెప్పి ఇద్దరు స్నాక్స్ షేర్ చేసుకున్నాక రాహిణి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే సంజయ్ నైట్ డిన్నర్ కోసం కర్రీ ప్రిపేర్ చేయడానికి కూరగాయలు కట్ చేసుకుంటూ కూర్చున్నాడు డైనింగ్ టేబుల్ దగ్గర. రాహిణి ఎప్పటిలా డ్రెస్ కాకుండా ఈసారి నైట్ టైం శారీ కట్టుకొని కిందకి వచ్చింది. తన అత్తగారు చెప్పటం వలన శారీలో వస్తున్న రాహిణిని చూసిన సంజయ్ కళ్ళు పెద్దవి చేసి పొరపాటున వేలు కట్ చేసుకున్నాడు. ట్రాన్స్లో వేలు కట్ కావటమే అమ్మ అంటూ అరిచిన సంజయ్ని చూసి రాహిణి కంగారుగా వచ్చి, అయ్యో బ్లడ్ వస్తుంది సంజయ్ అంటూ ఆ వేలిని నోట్లో పెట్టేసుకుంది సడన్గా, ఏమరపాటుగానే. రాహిణి అలా చేయగాని కళ్ళు పెద్దవి చేసిన సంజయ్ షాక్తో బిగుసుకుపోయి రెప్ప కొట్టడం కూడా మర్చిపోయి చూస్తూ ఉంటే రాహిణి మాత్రం బ్లడ్ ఆగేంత వరకు అలా పట్టుకొని బయటికి తీశాక నీట్గా క్లీన్ చేస్తూ, ఆయన అలా ఎలా కట్ చేసుకున్నావు సంజయ్, బుద్ధుందా నీకు అని అరుస్తూ వేలుని ట్యాప్ కింద పెట్టి కడిగి ఫస్ట్ ఎయిడ్ చేశాక నువ్వు పక్కనుండు, నేనే వంట చేస్తాను అని కొంగున నడుమని బిగించి కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటే సంజయ్ పక్కని గుటకలు మిగుతూ కూర్చున్నాడు. అప్పటికే తన కొంగు నడుము దగ్గర దోపినప్పుడు ముండే కర్వ అందంగా కనిపించింది సంజయ్ కంటికి. మొదటి నుంచి రాహిణి నడుము మడత చూస్తే తట్టుకోలేని సంజయ్ ఇప్పుడు అదే కంటికి విందుగా కనిపిస్తూ ఉంటే మనసు కుదురుగా ఉండటం లేదు. వెళ్ళి రాహిణి పక్కన కూర్చొని తడబాటుగా, మేడం ఈరోజేంటి కొత్తగా చీర కట్టుకున్నారు అని అడిగాడు. అంటే సార్ గారు శారీలో నన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో అని కట్టుకున్నాలే అని రాహిణి వెటకారంగా చెప్పి, ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను ఎప్పుడు ఏది వేసుకోవాలి అనుకుంటే అదే వేసుకుంటాను అని అంటే సంజయ్ గుటకలు మింగుతూ, మీ ఇష్టమే మేడం, నేను కాదని చెప్పటం లేదు కదా, కానీ నైట్ మీరు శారీస్ ప్రిఫర్ చేయరు కదా, మీకు కంఫర్ట్ ఉండవని ఎప్పుడో మానేశారు కదా అని అడిగితే, అప్పుడు మానేయాలనిపించింది, కానీ ఇప్పుడు శారీస్ కంఫర్ట్గా ఉంటాయనిపిస్తుంది, అందుకే కట్టుకున్నా. ఏ నీకేమైనా ఇబ్బందిగా ఉందా అని కూరగాయలు కట్ చేయటం అయిపోగానే కిచెన్లోకి వెళ్తే వెనకే వచ్చిన సంజయ్, నాకేం ఇబ్బంది మేడం అంటూ వెనక నుంచి కనిపిస్తున్న కరువుని చూస్తూ చెప్పాడు చాలా చిన్నగా. సంజయ్ చూపు సూటిగా తాకుతున్న రాహిణికి అలజడిగా అనిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడకుండా చపాతీ కోసం పిండి కలుపుతూ, ఇంకేంటి సంజయ్ సంగతులు, ఆఫీస్ ఇల్లు అంటూ కనీసం మన కోసం పర్సనల్ టైంని కూడా తీసుకోలేకపోతున్నాము, చెప్పు అని అడిగితే, ఇంకేం సంగతులుంటాయి మేడం, నార్మలే కదా, మనం వెళ్తున్నాము వస్తున్నాము, ఇంట్లో కూడా మాట్లాడుకుంటున్నాం కదా అని లో వాయిస్లో అంటూ రాహిణికి చాలా దగ్గరగా వెళ్ళాడు సంజయ్ ఆగలేక. సంజయ్ ఊపిరి చాలా దగ్గరగా తగులుతూ ఉంటే రాహిణికి నుదుటి మీద చిరుచెమటలు పడుతున్నాయి. అయినా సరే తగ్గకుండా, ఏంటి సంజయ్ అలా అంటావు, నాకు తెలియకుండా ఏమైనా చేశావా, లైక్ నీ లైఫ్లో ఇంతవరకు మీ అమ్మ నాన్నలకి నాకు చెప్పకుండా చేసినవి ఏమైనా ఉన్నాయా, చెప్పచ్చు కదా, వింటాను అని సడన్గా వెనక్కి తిరగగానే రాహిణి నుదురు సంజయ్ పెదవులకి తగిలింది. అంతే, కాలం స్తంభించిపోయినట్టు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఇద్దరూ కూడా. ఇంతలో సంజయ్ చేయి నిదానంగా రాహిణి నడుం మీద పడింది. తన నడుం మీద పడిన సంజయ్ చేతి స్పర్శకి టక్కున కళ్ళు మూసేసింది రాహిణి. తన శరీరం వణుకుతుంది, పెదవులు కూడా వణుకుతున్నాయి. వణుకుతున్న పెదవులు పింక్ కలర్లో షైనింగ్గా మెరుస్తూ ఉంటే సంజయ్కి ఏదేదో కావాలని అనిపిస్తూ ఉంటే రాహిణి నడుముని నొక్కి పట్టుకొని ఓపెన్ అయిన పెదవుల్ని నిదానంగా అందుకొని జస్ట్ 2 నిమిషాలు ముద్దు పెట్టేసరికి షాక్ తగిలినట్టే వెనక్కి జరిగి, సారీ మేడం, సారీ, రియల్లీ సారీ అంటూ పరుగున రూమ్లోకి వెళ్ళిపోతే రాహిణి అక్కడే నేల మీద కూర్చుండిపోయింది. సంజయ్ స్పర్శ తన తనువుని వేడకపోవటంతో
ఇక రూమ్లోకి వచ్చిన సంజయ్ తన చెంపల మీద తనే కొట్టుకుంటూ, ఏమైందిరా నీకు? అంత వీక్ అయిపోతున్నావు? ఎంత నీ భార్య అయితే మాత్రం తన ఇష్టం తెలుసుకోకుండా ఇలా బిహేవ్ చేయటమేనా? మేడం నా గురించి ఏమనుకుంటున్నారో ఏమో. చాలా కంగారుగా ఉంది. తప్పు చేశాను మేడం, ఇష్టం తెలుసుకోకుండా తొందరపడి తప్పు చేశాను అని తనలో తానే అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు కంగారుగా. ఇక కింద ఉన్న రాహిని కొంచెం సేపటికి తేరుకొని నవ్వుతూ, అత్తయ్య అన్నది నిజమే. ఏకాంతం వస్తే భార్యాభర్తల మధ్య దూరం తగ్గుతుంది. నా మొగుడికి కొంచెం ధైర్యం వచ్చింది. మరి ఈ ధైర్యం ఎప్పటి వరకు ఉంటుందో అని తనలో తాను అనుకుంటూ లేచి నిలబడి వంటలో మునిగిపోతే, సంజయ్ అరగంట తర్వాత నిదానంగా కిందకు వచ్చి కిచెన్లోకి తొంగి చూశాడు. అక్కడ రాహిని అసలేం జరగనట్టు నార్మల్గా వంట చేసుకుంటూ ఉంటే అయోమయంగా మొహం పెట్టి, ఇదేంటి మేడం ఇంత నార్మల్గా ఉన్నారు? నన్ను తిట్టడానికి వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నానే ఇంతసేపు. నన్ను తిట్టరా అని అయోమయంగా అనుకుంటూ అడుగు వేసుకుంటూ రాహిని దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ సారీ మేడం, కంట్రోల్ మిస్ అయ్యాను, అందుకే అలా జరిగింది అని అంటే చురుగ్గా ఒక చూపు చూసింది రాహిని. అది తను ముద్దు పెట్టడం వలన అనుకున్న సంజయ్ భయపడుతూ, రియల్లీ సారీ మేడం, ఏంటో ఆ క్షణం అలా అనిపించింది, చేసేశాను. మీ మనసుకి నచ్చదని తెలుసు, అయినా సరే ఆగలేదు నా మనసు అని అంటే సడన్గా రాహిని తన చేతిలో ఉన్న గరిటెని సంజయ్ చేతి మీద జస్ట్ అలా ఆనించగానే అమ్మా అంటూ టాప్ లేచేలా అరిచిన సంజయ్, ఏంటి మేడం మీరు చేసిన పని అని చేతి మీద లైట్గా ఎర్రగా ఆయన దగ్గర ఊదుకుంటూ అడిగితే, నువ్వు నాకు సారీ చెప్తే ఇంతే మండుతుంది నాకు కూడా, నీకు అంతే మండాలి కదా అని రాహిని పళ్ళు బిగించి అనగానే సంజయ్ ఏడుపు మొహం పెట్టి, ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా కాల్ చేస్తారా మేడం? దానికి వేరే పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా, ఇలా చేస్తే ఎలా చెప్పండి? చూడండి ఎలా ఎర్రగా అయ్యిందో అని అంటే రాహిని ఒక చూపు చూసి మొహం తిప్పేస్తే, ఓకే సారీ మేడం, అర్థమైంది మీకు నచ్చలేదని అని అంటే, మళ్ళీ అదే మాట అని విసుగ్గా వెనక్కి తిరిగిన రాహిని, నువ్వేమైనా పరాయి వాడివా నన్ను ముట్టుకుంటే నాకు కోపం రావటానికి? చూడు సంజయ్, నువ్వు నా భర్త, నేను నీ భార్య అన్న విషయం మర్చిపోయినట్టున్నావు, కానీ నువ్వు నా భర్త అన్న విషయం మర్చిపోలేదు అని సీరియస్గా చెప్పి, భర్త ముట్టుకుంటే కోపంతో అరిచే స్టేజ్కి ఇంకా నేను రాలేదులే అని వెటకారంగా అంది. సంజయ్ అయోమయంగా మొహం పెట్టి, సరిగా అర్థం కాలేదు మేడం, కొంచెం క్లియర్గా చెప్పరా అని అడిగాడు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదులే మొద్దు మొహానివి. ఇప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావంటే మాత్రం ఇప్పుడు పడిన వాత కంటే డబుల్ టైం పడుతుంది. మర్యాదగా బయటికి పో, నన్ను విసిగించకుండా అని అంటే, ఓకే ఓకే కోపం వద్దు మేడం, అండ్ సారీ, ఇంకొకసారి మీకు ఇష్టం లేకుండా టచ్ చేయను అని చెప్పి వెనక్కి తిరగగానే సంజయ్ వీపు మీద గట్టిగా కొట్టింది రాహిని గరిటెతో. దెబ్బకి మరోసారి అమ్మ అని అరిచిన సంజయ్, ఏంటి మేడం మీరు, ఏదైనా నోటితో చెప్పండి, చేతలతో కాకుండా ప్లీజ్ అని చెప్పి పరుగున బయటికి వెళ్ళిపోయి, బాబోయ్ మేడంకి బాగా కోపం వచ్చింది. రే సంజయ్, ఈరోజు నీ పని అయిపోయినట్టే, అమ్మా నాన్న కూడా లేరు నిన్ను కాపాడటానికి అని తనలో తానే అనుకుంటూ, అనవసరంగా రిస్క్ చేశావురా, కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేదు నీకు అని తనని తానే తిట్టుకుంటూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.